నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. వారణాసి తర్వాత మహేష్ బాబు ఎవరితో మూవీ ఇస్తారు? టాలీవుడ్ లో మొదలైన బిగ్గెస్ట్ డిస్కషన్. సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగు సినీ పరిశ్రమలో ఈ పేరు ఒక బ్రాండ్. 4 దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న ఈ స్టార్ హీరో ఇప్పుడు తన కెరియర్లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులో నటిస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి సినిమా ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలోనే అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్టులతో ఒకటిగా మారింది. ఈ సినిమా గురించి చిన్న వార్త వచ్చినా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మహేష్ బాబు లుక్ ఎలా ఉంటుంది, కథ ఏంటి, విలన్ ఎవరు, హీరోయిన్ ఎవరు అనే ప్రతి అంశం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతుంది. అయితే ఇప్పుడు సినీ అభిమానుల్లో, ముఖ్యంగా మహేష్ అభిమానుల్లో మరో ప్రశ్న హాట్ టాపిక్ గా మారింది. వారణాసి తర్వాత మహేష్ బాబు ఎవరితో సినిమా చేస్తారు? ఈ యొక్క ప్రశ్న ప్రస్తుతం టాలీవుడ్ కారిడార్లో పెద్ద చర్చలకు దారితీస్తుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి సినిమా సాధారణ కమర్షియల్ సినిమా కాదు. ఇది టైం ట్రావెల్, మైథాలజీ, అడ్వెంచర్, ఫ్యాంటసీ అంశాలు కలయికగా రూపొందుతున్న భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్. ఇప్పటికే రాజమౌళి బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాలతో భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. ఇప్పుడు అదే స్థాయిలో కాకుండా అంతకంటే పెద్ద స్థాయిలో వారణాసి ప్రాజెక్ట్ ను ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. మరి ఈ సినిమాలో మహేష్ బాబు 2 లేదా 3 విభిన్న గెటప్స్ లో కనిపించున్నారనే ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా శ్రీరాముడి తరహా లుక్ లో మహేష్ కనిపిస్తారనే వార్త అభిమానుల్లో విపరీతమైన ఆసక్తిని కలిగిస్తుంది. ఎందుకంటే మహేష్ బాబు ఫేస్ కట్, వ్యక్తిత్వం, స్క్రీన్ ప్రెజెన్స్ కు పౌరాణిక పాత్రలు అద్భుతంగా సరిపోతాయని అభిమానులు ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు. ఇక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తున్నారనే వార్తలు కూడా సినిమాకు మరింత హైప్ తెచ్చిపెట్టాయి. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా కనిపించున్నారనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ ప్రాజెక్ట్ 2027 ఏప్రిల్న విడుదలయ్యే అవకాశాలున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఇంకా విడుదలకు చాలా సమయం ఉంది. కానీ అభిమానులు దృష్టి మాత్రం ఇప్పటికీ తదుపరి ప్రాజెక్ట్స్ మీద పడింది. ఎందుకంటే రాజమౌళి సినిమా తర్వాత హీరోలు కెరియర్ పూర్తిగా మారిపోతుంది. దీనికి గత చరిత్రే సాక్ష్యం. బాహుబలి తర్వాత ప్రభాస్ కేవలం తెలుగు హీరోనే కాదు, పాన్ ఇండియా స్టార్ గా అయ్యాడు. త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్లకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. హాలీవుడ్ మీడియా కూడా వారిని ప్రత్యేకంగా గుర్తించింది. ఇప్పుడు అదే పరిస్థితి మహేష్ బాబుకు కూడా రాబోతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే వారణాసి తర్వాత చేసే సినిమా ఆయన కెరియర్లో అత్యంత కీలకంగా మారనుంది. ఇప్పుడు వినిపిస్తున్న మొదటి పేరు సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో సంచలనంగా సృష్టించిన సందీప్ తర్వాత కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటారు. ఆయన సినిమాల్లో హీరో పాత్రలు చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. మాస్, ఎమోషన్, యాక్షన్, సైకలాజికల్ కాన్సెప్ట్స్ అన్ని కలిపి హీరోను మరో లెవెల్లో ప్రజెంట్ చేస్తారు. అలాంటి దర్శకుడు మహేష్ బాబును డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి అభిమానులు ఎగ్జైట్ అవుతున్నారు. గతంలోనే మహేష్ బాబుతో సినిమా చేయాలని తన కోరికను సందీప్ వ్యక్తం చేశారు. అంతేకాదు మహేష్ కు సరిపోయే కథ తన వద్ద ఉందని కూడా పలు సందర్భాల్లో చెప్పారు. అయితే ప్రస్తుతం స్పిరిట్, యానిమల్ పార్క్ వంటి భారీ ప్రాజెక్టులతో సందీప్ బిజీగా ఉన్నారు. మరి దీంతో ఈ కాంబినేషన్ వెంటనే సెట్ అయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. కానీ ఒకవేళ ఈ కాంబినేషన్ సెట్ అయితే అది ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ క్రేజీ కాంబినేషన్ లో ఒకటిగా మారుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక రెండో పేరు బుచ్చిబాబు సనా. ఉప్పెన సినిమాతో దర్శకుడిగా పరిచయమైన బుచ్చిబాబు తన ప్రత్యేక శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. భావోద్వేగాలు, గ్రామీణ నేపథ్యం, బలమైన పాత్రలు ఆయన సినిమాల్లో ప్రత్యేక ఆకర్షణ. ప్రస్తుతం ఆయన చేసిన ప్రాజెక్టులు కూడా భారీ స్థాయిలోనే ఉన్నాయి. కొంతకాలంగా మహేష్ కోసం ఒక ప్రత్యేక కథనం సిద్ధం చేశారనే ప్రచారం జరుగుతూ ఉంది. అందులో పౌరాణిక అంశాలు, ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉంటాయని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై బుచ్చిబాబు స్పందిస్తూ కాలమే నిర్ణయిస్తుంది అని చెప్పడం అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తించింది. ఒకవేళ వారణాసి తర్వాత మరో ఫ్యాంటసీ లేదా మైథాలజికల్ యూనివర్స్ తరహా సినిమాలు చేయాలనుకుంటే బుచ్చిబాబు ఒక బలమైన ఆప్షన్ కావచ్చు. ఇక ఇప్పుడు ఎవరు ఊహించని పేరు అనిల్ రావిపూడి. సరిలేరు నీకెవరు సినిమాతో మహేష్ కెరియర్లో బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దర్శకుడు. అనిల్ సినిమాలో వినోదం, కుటుంబ భావోద్వేగాలు, మాస్ ఎలిమెంట్స్ సమపలాల్లో ఉంటాయి. వారణాసి లాంటి భారీ తీవ్రమైన ప్రాజెక్ట్ తర్వాత మహేష్ కాస్త లైట్ హార్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ చేయాలి అని భావిస్తే అనిల్ రావిపూడి సరైన ఎంపిక కావచ్చు. ప్రస్తుతం స్పోర్ట్స్ డ్రామా కథను సిద్ధం చేస్తున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మహేష్ బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ కు అలాంటి కథ బాగా సెట్ అవుతుందని సినీ వర్గాలు చెప్తున్నాయి. అయితే అసలు ప్రశ్న ఏమిటంటే, వారణాసి తర్వాత మహేష్ ఎలాంటి కథను ఎంచుకుంటారు? మరో పాన్ వరల్డ్ సినిమా ఉంటుందా? పవర్ఫుల్ యాక్షన్ డ్రామా
లేకపోతే మైథలాజికల్ యూనివర్స్, లేకపోతే కమర్షియల్ ఎంటర్టైన్మెంట్? ఇదే ప్రస్తుతం $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఎందుకంటే వారణాసి తర్వాత మహేష్ బాబు మార్కెట్ పూర్తిగా మారిపోతుంది. ఆయన కేవలం తెలుగు స్టార్గా కాకుండా గ్లోబల్ స్టార్గా ఎదిగే అవకాశం ఉంది. అలాంటి సమయంలో తీసుకునే ప్రతి నిర్ణయం ఆయన కెరియర్ను ప్రభావితం చేస్తుంది. అందుకే తదుపరి ప్రాజెక్ట్ విషయంలో కూడా మహేష్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారని సమాచారం. మరోవైపు అభిమానులు మాత్రం తమ ఫేవరెట్ దర్శకుల పేర్లను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. కొంతమంది సందీప్ వాంగా కావాలని కోరుకుంటూ ఉంటే మరికొందరు త్రివిక్రమైన పరో సినిమా చేయాలని కోరుకుంటున్నారు. మరికొందరు లోకేష్ కనకరాజు లేదా ప్రశాంత్ నీల్తో సినిమా చేస్తే బాగుంటుందని కూడా కమెంట్లు చేస్తున్నారు. అయితే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇవన్నీ కేవలం ఊహాగానాలే. ప్రస్తుతం మహేష్ బాబు పూర్తి ఫోకస్ వారణాసి మీదే ఉంది. రాజమౌళి కూడా ఈ సినిమాను ఇండియన్ సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిపేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. మరి వారణాసి తర్వాత మహేష్ ఎవరితో సినిమా చేస్తారు? సందీప్ వాంగా, బుచ్చిబాబు, అనిల్ రావిపూడి, లేక వేరే ఇంకా ఊహించని పేరు ఎవరైనా ఉన్నారా? దీనికి సమాధానం తెలియాలి అంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే. ఒక్క విషయం మాత్రం ఖాయం, వారణాసి తర్వాత మహేష్ బాబు కెరియర్ మరో స్థాయికి వెళ్ళబోతుంది. ఆ తర్వాత ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసే అవకాశం ఉంది. మరి మీ అభిప్రాయం ఏంటి? వారణాసి తర్వాత మహేష్ బాబు ఏ దర్శకుడితో సినిమా చేయాలనుకుంటున్నారు? కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాండి ఓకే టీవీ.